బంగారము కంటే, ముత్యము కంటే, జొంటి తేనెదారుల కంటే విలువైనది ఏంటిదమ్మా అంటే దేవుని మాట, దేవుని యొక్క వాక్యము. ఈ పరిశుద్ధ గ్రంథంలోనన్ని బంగారము కంటే విలువైన మాటలు ఉన్నాయంటే దేవుని వాక్యంలోనే ఉన్నాయి. ఎక్కడా దొరకవు, ఏడ దొరకవు, ఏ పార్కు పోయినా దొరకవు, ఏ తాజ్ మహల్ పోయినా దొరకవు, ఏ హోటల్ పోయినా దొరకవు, ఎక్కడికి పోయినా దొరకవు, ప్రపంచం ఏ చూసినా నీకు దొరకవు, ఎన్ని విహారయాత్రలు పోయినా నీకు దొరకవు. నీ ప్రాణాన్ని కాపాడేది ఒకటే ఈ పరిశుద్ధ గ్రంథమే. నీ జీవితాన్ని కట్టేది ఈ పరిశుద్ధ గ్రంథమే. నీ కుటుంబాన్ని కట్టేది ఈ పరిశుద్ధ గ్రంథమే. నీ ప్రవర్తన మార్చేది ఈ పరిశుద్ధ గ్రంథమే. నీ బ్రతుకుని మార్చేది ఈ పరిశుద్ధ గ్రంథమే. నువ్వు చచ్చిపోయినా కూడా తీసుకుపోయేది పరలోకం తీసుకుపోయి ఈ పరిశుద్ధ గ్రంథమే. నువ్వు చచ్చిపోయినా కూడా లేపేది ఈ గ్రంథమే. నువ్వు పాపాలలో శాపాల్లో ఉన్నప్పుడు బయటకు తీసుకొచ్చేది కూడా ఈ గ్రంథమే, ఈ పరిశుద్ధ గ్రంథం. దీన్ని ఏమంటారు? భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నీ జీవితాన నా జీవితాన మరవని మాట, బంగారు మాట, యేసయ్య మాట. ఈ యేసయ్య మాటలకు ఎంతమంది విన్నారు? ఎంతమంది మరి దేవుని వాక్యం చదివినారో నాకు తెలియదు. అది నీకు దేవునికి వదిలేస్తా. ఎందుకంటే చదివితే ధనుడు అవుతావు, లేకపోతే ఆ ధన్యురాలు అయిపోతావు. దినదినము నీ కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఇరుకులు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చినాయా, నువ్వేం చేయాలి తెలుసా? ఈ కష్టం వచ్చిందనుకో, నీ యొక్క తోబుట్టులు చెప్పుకోకూడదు, నీ స్నేహితులు చెప్పుకోకూడదు. నీ కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, అబ్బా ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, నేను ఎవరు తిట్టినారు, ఓర్వలేకపోతున్నావు నీ మీద, నేను ఎప్పుడు చూసిన వాళ్ళు అది ఇది అంటున్నారు. ఎన్నో జీవితం ఎన్నో కొట్లాటలు, ఎన్నో నీ యొక్క పోరాటం, నీ యొక్క జీవితం అనే మరి అలజడులు ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి. కానీ ఎన్ని వచ్చినప్పుడు నువ్వు ఎవరు చెప్పుకోవాలంటే నీ బంధువులు చెప్పుకోకూడదు, నీ స్నేహితులు చెప్పుకోకూడదు, ఇరుగు పొరుగు వారికి చెప్పుకోకూడదు. అర్థమై ఎవరు చెప్పుకోవాలి తెలుసా? దేవునికి చెప్పుకోవాలి. ఏ దేవుని చెప్పుకోవాలి? పరలోకమందున్నటువంటి దేవునికి చెప్పాలి. నువ్వు నీకు ఒక సమస్య వచ్చింది, నీకు ఒక రోగం వచ్చింది అనుకో, ఆ రోగం ఎవరు చెప్పుకోవాలి? నువ్వు యేసు ప్రభు చెప్పుకోవాలి. ప్రభా నాకు పలానా రోగం వచ్చింది నాయన, నా రోగాన్ని స్వస్థపరిచే దేవుడు నువ్వేనట, నా రోగాన్ని స్వస్థపరచు ప్రభు అంటే దేవుడు నీతో మాట్లాడి ఒక రోజుకు పోకపోయినా రెండో రోజైనా మూడో రోజైనా ఖచ్చితంగా నీ రోగాన్ని దేవుడు తీసేసేవాడుగా ఉంటాడు. నువ్వు దేవుని చెప్పుకోవాలి సమస్యలు వస్తే. నీ ఇరుపొరుగు వారు చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎగతాళిగా చేస్తారు. గింతే అని ఇది పో అంటారు. మళ్ళీ వాళ్ళు పోయి ఏరే వాళ్ళు చెప్తారు, మళ్ళీ ఏరే వాళ్ళు అంటే నీకు గుట్టు మొత్తం లాగి బయట మొత్తం పెట్టేస్తారు. ఇది లోక సంబంధమైనటువంటి సైతాన్ సంబంధమైనటువంటి విషయం ఇది. కానీ దేవుని సంబంధమైన విషయం అది కాదు. నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ లోకంలో అన్ని అలజడలే ఉంటాయి. ఏది లేకున్నా కష్టమే, మానవునికి ఏది లేకున్నా కష్టమే. అన్ని కావాలని కోరుకుంటాడు, కానీ దేవుడు మాత్రం కోరుకోడు. అందుకనే అనుకుంటున్న రోగాలుంటాయి, జబ్బులుంటాయి, లేనిపోయిన ఆలోచనలు, చెడు ఆలోచనలు ఉంటాయి. అట ఉన్నప్పుడు దేవుడు నీకు ఎందుకు మేలు చేస్తాడు? నీకు మేలు చేయడు. నువ్వు వాటిని ఒప్పుకొని దేవుని దగ్గర రావాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను పాపినైనా, నా బ్రతుకు, నా జీవితం నాశనం అయిపోయింది, నాకు డబ్బు తీసుకున్న వారు మోసం చేసినారు, నన్ను ఒక ప్రేమించి నన్ను మోసం చేసింది, ఒక నన్ను ప్రేమించి మోసం చేసినాడు, అయ్యా నా బ్రతుకు నాశనం అయిపోయింది. ఎప్పుడు నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావు, చేతిలో నువ్వే తిరుగుతావు, ఎక్కడొక్కడ తిరుగుతావు, నీ లైఫ్ నాశనం చేసుకుంటావు, పాపంలో పడిపోతావు, శాపంలో పడిపోతావు, అంధకారంలో పడిపోతావు, గాఢాంధకారంలో పడిపోతావు. ఎవడు నిన్ను కాపాడుతాడు? నీవే చేసుకుంటావు. చేతులాడ మానవుడే. అరే వద్దు నాయన తాగకురా పొద్దున్నాక కష్టం చేస్తావు, నీకు ఒక 500, 1000 రూపాయలు, 700 వస్తాయి, తాగకురా, పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏందిరా నాయన అంటే, నో. పొద్దున్నా కష్టం చేస్తాడు, 700 పట్టుకోపోయి చక్కగా ఏడిపోతాడమ్మా, వయసు కడిపోతాడు. చూసుకో దెబ్బ ఎట్లుందో. డైరెక్ట్ వయసులో పోతాడు, కూర్చుంటాడు, గతం పీకల్లాగా తాగుతాడు, పైసలన్నీ అయిపోగొట్టుకుంటాడు. ఇంటికి వచ్చి ఇక భార్యను కొట్టడం, పిల్లలు కొట్టడం. ఏమయ్యా డబ్బులు ఏం చేసినా కష్టం పోతుండే, నీకెందుకు, నా ఇష్టం, నా డబ్బు, నా ఇష్టం వచ్చిన తిరుగుతా, నా ఇష్టం.
ఎవడే నీ ఇష్టం నీ ఇష్టం అని చెప్పింది. నా అన్నప్పుడు ఎప్పుడైతే అంటావో నీ జీవితం అంతా నాశనం అయిపోతూనే ఉంటుంది, నీ బ్రతకంతా నాశనం అయిపోతుంది. సైతాను నీకు బీర్ సీసా చూపించి లాగుతుందట బీర్ షాప్ లో, తెలుసా? తర్వాత గుట్కా ప్యాకెట్లు చూపించి లాగుతుందట. నీకు ఒక సిగరెట్ చూపించి రావు ఎంకనా కొనుక్కో రాదు. ఇక కిరాణా షాప్ లో 10 రూపాయలు పెట్టి ఇక తీరాదు అంటే వాడు 100 రూపాయల కాగితం తీస్తాడు, సిగరెట్ డబ్బా కొనుక్కుంటాడు, చేపులో పెట్టుకుంటాడు. ఇక పోతాడు, అసలు పోతాడు, సాటంగా కూర్చొని ఇక నోట్లో పెట్టుకుని గుప్ప పిలుస్తాడు. ఇక ఎంత పిలుస్తాడు అనుకుంటారు, మళ్ళీ పేగులు కాలిపోయేంత పిలుస్తాడు. ఆ పేగులు కాలిపోయేంత లోపల ఆ పొగ లోపల పోయి ఆ లోపల కార్జము, లివర్లు, లోపల లంగ్స్, కిడ్నీలు పాడైపోతే ఏమనుందా? తీసుకోపోయి ఏముంది దాని ద్వారా ఏముంది చెప్పు? తాగి 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 మొత్తం ఊపిరితిత్తులు పాడైపోయాయి. తీసుకోపోయి హాస్పిటల్ పడేస్తే డబ్బు పెట్టుకోవాలి లేకపోయి అసలు పేద కుటుంబంలో పుడుతుంది. పొద్దున పని చేసి చేతులను నాశనం చేసుకుంటే నీ జీవితాన్ని. ఎంతమంది లేరండి ఇటువంటి వాళ్ళు? బయటికి వెళ్తే కోకోలలో చూస్తాం. ఎందుకయ్యా తాగుతున్నాం అంటే నా ఇష్టం అంటాడు. నా ఇష్టం తాగి తాగి పీకలను తాగి తాగి లోపల ఊపిరితిత్తులు పాడైపోయినాయి. డాక్టర్ దగ్గర పోతే ఆడేమంటాడు, పైసలు తీ అంటాడు. తీ కట్ట తీ అంటాడు. యాడ్ చేస్తావు, కట్ట యాడ్ చేస్తుంది. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, యాడ్ రావాలి. మరి భార్య ఎటు బాయే, పిల్లలు ఎటు బాయే, సంసారం ఎటు బాయే? ఎప్పుడన్నా ఆలోచిస్తాడా మానవుడు? ఎన్ని తాగుడు బానిస అయిపోయినాడు, సిగరెట్ బానిస అయిపోయినాడు, గుట్కలు బానిస అయిపోయినాడు, బీసీసీలకు బానిస అయిపోతున్నాడు మానవుడు. ఆయన హృదయంలో సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకంటే తృప్తి కోసం అన్నా. ఏం తృప్తి రాని తృప్తి? ఏ తృప్తి నీది? సైతాన్ అంటదట ఇక కొనుక్కోరు అదే 2 ప్యాకెట్లు అంటదట, ఇక తీసుకోపోరు అదే 2 బీర్స్తారు అంటదట. సైతాన్ నీకు ఏది కావాలో చూపిస్తాడు దయ్యం, గుర్తుపెట్టుకో. దయ్యం నీకు ఏది కావాలో అది చూపించి నీకు లాక్కుంటదట. నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది అది. నీ భార్యని పాడు చేయాలని చూస్తుంది, నీ పిల్లలు పాడు చేయాలని చూస్తుంది, కుటుంబంలో శాంతి లేకుండా చేస్తుంది. ఏంటిది? సైతాను నిన్ను పాడు చేస్తుంది. నీకు తెలియకుండా నీ హృదయంలోకి వచ్చి నిన్ను పాడు చేస్తుంది. నీ హృదయంలో నుండి దురాలోచనని తీసుకొచ్చేది అదే. నీ హృదయం చెడుదల తీసుకొచ్చేది అదే. ఒకరు హత్య చేయమంటది, ఒక హెచ్చరణ చేయమంటది, ఇక అమ్మాయిని ప్రేమించమంటది, ఇక అబ్బాయిని ప్రేమించమంటది, లేనిపోయినని వదిలేసి లాక్కుంటది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఎవరిది? ఈ లోక సంబంధమైనటువంటి సైతాను. దేవుని దగ్గర రాని కూడా చేస్తుంది. నిన్ను నాశనం చేయడమే మన బాధ్యత, తెలుసా? ఆడు గాలం వేసి గుచ్చి లాగుతున్నట, సామెతల గ్రంథంలో రాయబడుతుంది. అర్థమైందా? సైతాన్ ఆట మానవుని కాట గాలం వేసి గుచ్చి లాగుతున్నట. అంటే నీకు ఏది అవసరమో అది చూపిస్తుంది. ఆడోళ్ళకేమో బంగారం చూపిస్తుందట, పట్టు చీరలు చూపిస్తుందట, డబ్బు చూపిస్తుందట, అందమైన చీరలు చూపిస్తుందట, అందమైన బంగారం చూపిస్తుందట, ముక్కు పుల్లలు చూపిస్తారా రానిగా దీనికోసం ఏదైనా చేయను అంటదట. అది చూసినావా? అట్లా ఆ విధంగా ఎంతో మంది జీవితాలు, శరీరాలు అమ్ముకొని జీవితం నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది చూస్తలేము? శరీరం అమ్ముకొని అలా బ్రతుకులు నాశనం చేసుకొని నిత్య నరకానికి పోతున్నారు ఎంతో మంది. ఎవరి జీవితంలో ఎవరి ప్రాయంలో ఎంతో మంది జీవితం నాశనం అయిపోతున్నాయి. ప్రేమైన వల్ల పురుషుల యొక్క జీవితం నాశనం అయిపోతుంది. వాడు త్రాగుడు బానిస అయిపోతున్నాడు. గుట్కాలు తింటున్నాడు, ఎక్కడ చూసినా తాగుడే. పొద్దున్న కష్టం చేస్తాడు, పోదలకి తాగుతాడు. ఈ కుటుంబంలో పంచాలు మొదలెత్తాయి. దీనికి కారణం ఎవడో? సైతాన్. ఎందుకంటే మొట్టమొదటి ప్రథమ స్థానం వానికే ఇచ్చినావు కాబట్టి వాడు నీ హృదయం నుంచి పోవట్లేడు. ఆడొచ్చి నీ హృదయంలో కూర్చుంటాడు. నీ హృదయాన్ని కూర్చొని నీ వద్ద పని చేపిస్తున్నాడు. అది చెడని తెలుసు, అదే చేయమంటదట, తెలుసా? లేదా రంగులు చూపిస్తాడ. వాడు చూపించే ఎట్లా తెలుసా? మంచి మధురంగా ఉంటాయట, అందంగా చూపిస్తాడ. అబ్బా గా అందమైన అమ్మాయిని చూడు అంటదట. గా అందమైన చూడు ఎంత బాగుంది చూడు అమ్మాయి, అబ్బా అమ్మాయి మస్తు డబ్బుని చూడు, వాడు చూపిస్తాడా. నీకు ఏ కావాలో అన్ని చూపిస్తా. రంగుల బట్టి రంగుల వలయంలో, ఈ రంగుల వలయంలో మానవుని గురించి లాగుతాడు సైతాన్ గాడు. లాగి నేను చివరికి ఎక్కిస్తా నిత్య నరకాన్ని తీసుకుపోతాడు. ఈ భూలోకం చేపు నిన్ను ఇష్టానుసారంగా వాడుకుంటాడు, ఇష్టం వచ్చాడు వాడుకుంటాడు. వాడు దేవునికి దూరం చేయాలని చూస్తాడు. చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదవండి. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి. ఒక్క నిమిషం. ఇర్మియా గ్రంథం ఎంత చేసినావమ్మా? 9:17. 17:9.
హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎటువంటిదంటే ఇది ఘోరమైన వ్యాధి గలది. చూసినావా? హృదయం అంట నీ హృదయమే. నీ హృదయంలో ఏముంది? దయ్యం ఉంది. సైతాన్ కూర్చున్నది వచ్చి సైతాన్ కూర్చుంది. దేవుని ఆత్మ అంటేనేమో ఆడ కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తావు. దేవుని ఆత్మ లేదు కదా. కాబట్టి హృదయంలో ఏముందంటే ఏముంది? దురాత్మ ఉంది. సైతాన్ కూర్చున్నాడు వచ్చి సైతాన్ కూర్చొని చెడు ఆలోచన తీసుకొచ్చి. అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గల. తర్వాత దాన్ని గ్రహింపగలవాడు ఎవడు ఉన్నాడు? ఎవడన్నా ఈ రోజు ఎవరు లేడు. ఒకరే ఒకరు ఉన్నారు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ హృదయంలో ఏముందో తెలుసు ఆయనకు, నీ మనసులో ఏముందో తెలుసు. ఈ కోసం గుర్తుపెట్టుకో. నీ మొట్టమొదటి శత్రువు తెలుసా నీకు? ఎవరు చెప్పు? ఎవరమ్మా నీ మొట్టమొదటి శత్రువు? ఎవరు చెప్పందా ప్రభుదాసు? ఎవరు నీ మొట్టమొదటి శత్రువు? సైతానేనా? అంతకన్నా ముందు ఎవరు? అంతకన్నా ముందు ఎవరు? నీ శరీరమే నీ శత్రువు. నీ శరీరం ఏమంటది తెలుసా? చెయ్యి అంటది. అది పాపం అని తెలుసు. చెయ్యి, సుఖించు, సుఖపడు. నీ శరీరం నిన్నే మోసం చేస్తుంది, గుర్తుపెట్టుకో. అందుకనే ఈ లోకంలో ఏమేమున్నాయి తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవకు డంబము. ఇవి ఎవరి వల్ల వచ్చినాయి? సైతాను వల్ల వచ్చినాయి. ఇవన్నీ అర్థమైందా? సైతాను వల్ల వచ్చినాయి. నీ హృదయంలో ఉన్న ఏంటి అంటే నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవగడ్డ. మొట్టమొదటి శరీరం. నీ శరీరం అదుపులో పెట్టుకోవాలి. నీ శరీరాన్ని అద్దులో పెట్టుకోవాలి. దేవునికి మనసుగా ఉండాలని. అప్పుడు నీ కట్టబడతావు. నీ జీవితం అనేది కట్టబడుతుంది. ఏంటిది అది? సైతాన్ కోతులు తీసుకొచ్చింది చూసిరా? ఎగురుతున్నాయి కూడా. అయితే మన హృదయంలో మొత్తం చెడు తలంపులే ఉంటాయి. ఈ అన్నిటి కారణం ఎవరంటే ఈ లోకం ఉన్నటువంటి అధికారి సైతాన్. ఈ సైతాన్ గాడే చేసేది మొత్తం. నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి. అన్నిటికంటే మోసకరమైన ఘోరమైనది వ్యాధి గలది ఏదే అంటే హృదయము. నీ హృదయంతోనే పాపాలు చేస్తావు అన్నిటినీ. కాబట్టి నీ హృదయంలో పాపం నుంచి చెప్పు దేవుడు నీ యొక్క ఆత్మ నీ హృదయంలోకి రాదు. అవన్నీ ఎప్పుడు తీసేసుకుంటావో దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలోకి వస్తుంది. అప్పుడు దేవుడికి లోబడతావు. అప్పుడు నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయిపోతుంది. పరలోక సంబంధమైనటువంటి జీవితం అయిపోతుంది నీది. తెలుసా? దేవుడికి లోబడాలి. దేవునికి లోబడాలి. నీ హృదయంలో ప్రతి పాపాన్ని తీసేసుకోవాలి. చెడు తలంపులు తీసేసుకోవాలి. చెడ్డ ఆలోచన తీసేసుకోవాలి. తెలుసా? యోసేపు జీవితం తెలుసు మాకు. యోసేపు మరి ఆ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. మరి వాళ్ళ ఇంట్లో రాజు వాళ్ళ ఇంట్లో రాజు కూతురు ఉంది. ఆ కూతురు మరి ఈయనవే కన్నేసింది. ఎప్పుడైనా మలుసుకుందామా అని ఈయనవా ఆయనకు లైటింగ్ కొట్టింది. ఆమె పడ్డా పల్లె. దేవుడు భయపడ్డాడు తెలుసా? చేయబట్టి గుంజిందట, రా అన్నదట. దేవునికి భయపడి పారిపోయినాడు యూసఫ్. తెలుసా? ఎంత ఆ విధంగా కలిగి ఉండాలి జీవితం. శరీరానికి దూరంగా ఉండాలి. నీ హృదయంలో చెడు తలంపులు పెట్టుకొని దురాలోచన పెట్టుకొని దేవుని ఆత్మ ఎలా వస్తుంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలదని గ్రహించేవాడు ఎవడు ఈ లోకంలో? ఒకరే ఒకరు ఆయన యేసు ప్రభువు వారే. నీ హృదయంలో ఏముందో తెలుసు. నువ్వేం చేస్తున్నావో తెలుసు. నువ్వు ఏడ కూర్చున్నావో తెలుసు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసు. నీ చెడు తలపులు అన్ని ఎరిగినవాడైనా అన్ని చూస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు. కానీ వాటి విషయంలో ఒక దేవుడు ఒక దినం తీర్పు తీర్చబోతున్నాడు. మరి ఒక దినం రాబోతుంది. భయంకర తీర్పు దినాలు రాబోతున్నాయి. ఒక్కొక్కడు చెట్టుకొకడైపోతాడు, పుట్టుకొకడైపోతాడు. అందుకే యుద్ధాలు జరుగుతున్నాయి. చూస్తున్నాం ఇప్పుడు ఇజ్రాయెల్ అక్కడ ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కడు ఇష్టానుసార యుద్ధాలు, బాంబులు వేసుకుంటున్నారు. ఎక్కడికెక్కడికి అన్యాయం జరిగిపోతుంది, చచ్చిపోతున్నారు. ఎవరు కాపాడతారండి? దానియేలు ప్రవక్త చెప్తూ వచ్చినాడు. ఏమన్నా తెలుసా? కడవరి దినాలు దగ్గరకు వస్తున్నాయి. అప్పుడు అందరి ప్రేమలు చల్లారిపోతున్నాయి. దేవుని దూరం అయిపోతున్నాడు మానవుడు.
దానియేలు ప్రవక్త అనేక విషయాలు చెప్తూ వచ్చినాడు తెలుసా. తను తీసుకుపోయి సింహ బోన్లు వేసినారు తెలుసా. సింహ బోన్లు వేసి రాజు ఆయన అంటాడు, ఇవో నా విగ్రహాన్ని పూజించాలంటే ఆయన పూజించాడు. తీసుకుపోయి సింహ బోన్లు వేసేస్తాడు. సింహ బోన్లు వేసేస్తే సింహం లోలను మూసేసిండు దేవుడు తెలుసా. మూసేసి సింహ బోన్లు దానిలో వేసినప్పుడు దానికి ఏం కాలే తెలుసా, ఏం కాలే. దేవుడు కాపాడుతూ వచ్చాడు. అదేవిధంగా షడ్రక మేషక అబేద్నెగోల జీవితం చూసినట్టయితే దావీదు మన దానిలో ఒక స్నేహితులు వీళ్ళు ముగ్గురు, వారిని కూడా మరి ఆ బొమ్మకు పెట్టి విగ్రహం పెట్టి పూజ చేస్తావా చేయవా రాదు అంటే వాళ్ళు చేయనంటారు. ఎందుకు చేయవా వాళ్ళు పక్కన వాళ్ళందరూ అంటారు కదా, వాళ్ళు మేమందరం పూజ చేసినాం, ఆయన పెద్ద విగ్రహం పెట్టిన బొమ్మ పెట్టి పూజ చేయాలంటే వాళ్ళు ముగ్గురు చేస్తలేరు, అందరు చేసినారు కానీ ఈ ముగ్గురు చేస్తలేరు అంటే ఆ రాజు పోయి చెప్తారు. ఆ రాజు ఏం చేస్తాడు, ఆ ముగ్గురు పట్టుకరండి, పట్టుకొచ్చి ఏం చేయాలి, అగ్నిగుండంలో వేసి ఏం చెప్పినాడు. అగ్నిగుండంలో తీసుకొచ్చి ఆ ముగ్గురు ఇసిరేయగానే ఎవరైతే ఇసిరేసినా వాళ్ళు మొత్తం కాలిపోయినారు. వస్తే ఆ ముగ్గురు అలయ్యగానే కథం ఏమైంది, వారికి ఏం కాలే. దేవదూత ప్రత్యక్షమైన అలా తెలుసా. అగ్నిగుండంలో వేసినా కూడా అగ్ని కూడా ఏం చేయలేకపోయింది. ప్రియమైన వాళ్ళ గుర్తుపెట్టుకో, చనిపోయిన వ్యక్తిని కూడా దేవుడు లేపుతాడు ఆయన నమ్ముకుంటే. నువ్వు అర్థమైందా, ఆయన నమ్ముకుంటే నువ్వు చచ్చిపోయిన శవం కుళ్ళిపోయినా కూడా నీ శవమును మన శవాలను తీసుకొని బొందలు పెట్టినా కూడా బొందల నుంచి లేపుతాడు ఆయన. లాజరు లేపిండు 3 రోజులు లేపిండు. అర్థమైందా. మార్తా మరియాలు ఏడుస్తున్నారు, అయ్యో నా తమ్ముడు చచ్చిపోయింది అయ్యా అని వాళ్ళు ఏడుస్తుంటే ఇంటనో యేసుప్రభు వచ్చి దుఃఖపడతాడు, బాధపడి ఏం చేస్తాడు తెలుసా, వస్తాడు సమాధి దగ్గరికి వచ్చి బయటకు వచ్చి ఆయన అంటాడు, లాజరు బయటికి రా అంటాడు. సమాధి దగ్గరికి వచ్చి లాజరు బయటికి రా అంటే లాజరు చచ్చిపోయి 3 రోజులు అవుతుంది. ఆయన బయటకు వచ్చినా రాలేదా, బయటకు వచ్చిండు. ఎట్లున్నాయి అట్లా ఆ వస్త్రాలను తీసేసి మంచిగా కొత్త బట్టలుగా స్నానం చేయించి కొత్త బట్టలు అయిపోయి అని చెప్తాడు తెలుసా. తీసుకుపోతారు ఇక చూసినా. మార్తా మరియమ్మ చేసిన ప్రార్థన అటువంటిది తెలుసా. అంత గొప్పగా జీవిస్తూ వచ్చినారు, దేవుని పరిచర్యలో వాడబడుతూ వచ్చినారు, బలంగా వాడబడుతూ వచ్చినారు తెలుసా. ఆయన తమ్ముళ్ళు లేపినాడు, అలా తమ్ముళ్ళు లేపి ఆయనతో కూర్చొని భోజనం చేసినాడు యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు. చూసిన ఎంత అద్భుతమో, ఎంత అద్భుతమైన మాటలు. దేవుడు కాపాడే దేవుడు, రక్షించే దేవుడు ఆయన. నీ హృదయంలో దేవుని గురించి స్థానం ఇచ్చాడు, నువ్వు దీవించబడతావు. నీ హృదయం నుంచి చరిత్ర తీసేసుకో, వ్యర్థమైన తీసేసుకో. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ఏమైపోతుంది చూడండి. హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కృష్ణ, హృదయం శుద్ధి గలవారట ధన్యులు, వారు ఏం చూస్తారట, దేవుని చూస్తారట. నీ హృదయం శుద్ధిగా ఉందా? నీ హృదయం శుద్ధిగా ఉంటే నువ్వు దేవుని చూస్తావు, దేవుని మహిమపరుస్తావు. వాళ్ళ దగ్గర కొంచెం పాల్గొనేటప్పుడు ఏం పరీక్ష చేసుకోవాలి. నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయంలో చెడ్డతలపులు ఉన్నాయా తీసేసుకో, చెడ్డాలు తీసేసుకో. నీ హృదయం ఏమేమి ఉన్నాయి? ఏ సిగరెట్లు ఉన్నాయి నీ హృదయంలో, ఏ బీసీసలు ఉన్నాయి, ఏ చెడ్డతలపులు ఉన్నాయి, ఏ ఉపచారాలు ఉన్నాయి అని తీసేసుకో, మొత్తం కడిగేసుకో. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని ఆయన, నా పాపాలు క్షమించు అంటే దేవుడు నిన్ను క్షమించేవాడిగా ఉంటాడు. ఎంత ఘోర పాపినైనా సరే ఆయన క్షమిస్తాడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ప్రేమించినాడు ఆయన. పాపం చేసి పట్టబడికి తీసుకొచ్చినారా అని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి, అయ్యా ఈమె పాపం చేస్తుంది, వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకొచ్చినాం అంటాడు. ఇక రాళ్ళతో కొట్టి సంపాదన ధర్మశాస్త్రంలో రాయబడింది అంటే అంటాడు, ఏమన్నాడు ఆయన, నీలో పాపం లేని వాడు ఎవడు ఉన్నాడో మొట్టమొదటి ఆమె రాయన్నాడు. అనగానే వాళ్ళు ఒకరు ఆలోచించుకున్నారు. చూసినావా, ఇదేంటి నాయన, మేము ఏదో తీసుకొచ్చి ఈమె బుద్ధి చెప్పిద్దాం అనుకుంటే దేవుడు వాళ్ళని జీవితాలు మొత్తం బట్టబయలు చేసేసినాడు. అట్లా మీలో పాపం లేనివాడు ఉన్నాడా, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి ఆమె రాయి అన్నాడు. అనగానే వాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళు కింద పడేసి, అమ్మ మనలో పాపం ఎందుకు లేదు, మస్తు పాపం ఉంది నాయన, నీ దుర్మార్గులం, మేమే ఎక్కువ ఉపచారం చేసిన వాళ్ళం, ఏమో ఇదంతా అంత ఎట్లా ఉందని ఆ రాళ్ళు కింద పడేసినాడు. కథం వెళ్ళిపోయినారు. అప్పుడు ఆమె అంటాడు, అమ్మా నీకు ఎవరు శిక్ష విధించలేదంటే ఎవరు శిక్ష విధించలేదు ప్రభు, అమ్మాయికి నువ్వు పాపం చేయకు, నువ్వు సమాధానం పొంది నువ్వు వెళ్ళు అన్నాడు. క్రింద వంగి ఏదో రాసినాడు, ఏం రాసినాడో తెలియదు, ఏదో రాసినాడు. నీ పాపాలు క్షమించబడి రాసినాడేమో,
చూసినావా? ఆమె ఒప్పుకుంది. విన్నావా? ఆమె వచ్చి ఒప్పుకుంది. అంటే ఒక పాపం చేసిన స్త్రీని కూడా దేవుడు ఏం చేసినాడు? క్షమించినాడు. ఇంత ఘోర పాపం చేసినప్పుడు కూడా క్షమించే దేవుడు. ఆయనకి హృదయంలో స్థానం ఇచ్చి చూడు, నిన్ను క్షమిస్తాడు. మధ్యాహ్న కాల స్థానంలో ఆయన ప్రేమించే దేవుడు, మనం రక్షించే దేవుడు ఆయనే. ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. చూద్దాం చివరి మాటలు చూసి మన బుర్రలో పాల్గొంటాం. చూడండి సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. 20:27 నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఎవరు పెట్టినారు దీపము? నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నీ హృదయంలో పెట్టినటువంటి ఆత్మ ఎవరిది అనుకుంటున్నావు? దేవుడు పెట్టినాడు. అర్థమైంది? నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నీ దీపం ఆరిపోక ముందుకే, ఈ లోకం వదిలిపెట్ట ముందుకే నిజమైన యేసు ప్రభు రక్షణ తెలుసుకో. ఇంకా మార్పులు పొందలేదా? ఇంకా రక్షణ పొందలేదా? నీ దీపం ఆరిపోక ముందే ఆ దీపము దేవుడిచ్చింది. నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టింది. ఆత్మ ఈ లోకం వదిలిపెట్టే ముందు దేవుని దగ్గర ఒప్పుకో. ఆ ఆత్మ మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు ఒప్పుకోకుండా అలానే ఉన్నావు అనుకో, అదే ఆత్మ నిత్య నరకానికి పోతుంది. అందుకే నరుని యొక్క ఆత్మ ఎవరు పెట్టినారో? యెహోవా పెట్టిన దీపము. ప్రియమైన వాళ్ళారా, నీ దీపం ఆరిపోక ముందే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుని అంగీకరించు. నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది. అందుకనే పాట కూడా రాబడిందిగా, నా దీపమును వెలిగించువారు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు చీకటిని వెలుగుగా చేయును. పాడండి. అన్యజనులలో ధన్యత చూపుచు. పాడండి. ధన్యత చూపుతూ. అన్యజనులు ధన్యత చూపించడా? అన్యజనులు కూడా దేవుడు తీసివేయలే, ప్రేమించినాడు. అర్థమైందా? ప్రేమించినాడు. నా దీపం వెలిగించువాడు ఆయనే. నా దీపం వెలిగించువాడు. నీ దీపం కూడా వెలిగించేవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ దీపం ఆరిపోక ముందే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రా. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బయటికి తీసుకొచ్చినాడు. బలమైన చేతితో, ఆయన బలమైన చేతితో నన్ను బయటికి తీసుకొస్తున్నాడు. నువ్వు ఆయన హృదయంలో స్థానం ఇచ్చి చూడు, నిన్ను కూడా తీసుకొస్తాడు బయటికి. పాపం అనే ఊబిలోకి తీసుకొస్తాడు, బయటికి తీసుకొస్తాడు. నీ హృదయంలో గొప్ప వెలుగుని పెట్టినాడు. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడి మాటలను దీవించును గాక.